కేసీఆర్ గారు గతంలో చెప్పినట్టు ఏదైతే కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటకు వస్తారని చెప్పారో, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కీమ్ అది, ఆ స్కీమ్లో ఇది స్కామ్ కాదు, మరి రాజకీయ దురుద్దేశంతో రుద్దబడినటువంటి కేసు ఇది, మోపబడినటువంటి అభియోగం ఇది, కడిగిన ముత్యాలలాగా వీళ్ళందరూ బయటకు వస్తారని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది ఈరోజు నిజమని రుజువైంది. కేసీఆర్ గారు దార్శనికుడు, భవిష్యత్తును ఆయన అంచనా వేయగలరు, ఏది నిజం ఏది అబద్ధం స్పష్టంగా వారికి తెలుసు. కాబట్టి ఆయన సుదీర్ఘకాలం పోరాడినా తెలంగాణను సాధించగలుగుతాం అనేటువంటి ఒక దృఢ నమ్మకంతో భవిష్యత్తును ఊహించగలిగి 14-15 సంవత్సరాలు ఉద్యమాన్ని నడపగలిగారు. అట్లా కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది నిజమైంది. ఈరోజు కవిత గారికి అభినందనలు. కేటీఆర్ గారు ట్వీట్ చేసిండ్రు, పార్టీ అంతా స్వాగతించింది, పార్టీ అంతా కవితకు అభినందనలు తెలియజేసింది. ఇది రాజకీయ దురుద్దేశంతో మోపబడినటువంటి అభియోగము, కుట్ర కేసు అని స్పష్టం చేసిండ్రు. అయినప్పటికీ కవిత గారు తప్పుబడుతూ మాట్లాడారు. మీ స్వలాభం కోసం నా మీద మీ ఓటమికి కారణం నా మెడలో వేస్తారా మీ ఓటమికి కారణాన్ని అని తాను మాట్లాడాడు. ఓటమికి కారణం అది ఒకటి అని చెప్పడం జరిగింది కానీ అదే స్పష్టమని చెప్పలేదు. అనేక కారణాలు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, అనేక హామీలు, ప్రజల్ని ఆశపెట్టేటువంటి అనేక హామీలు, యువతకి ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు, మరి రైతులకి ఇస్తానటువంటి 15,000 రైతు భరోసా, రైతు కూలీలకు ఇస్తానటువంటి 12,000, కౌలు రైతులకు ఇస్తానటువంటి 15,000, అలాగే 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ 40,000 కోట్లతో చేస్తా అని చెప్పిండ్రు. ఇట్లా అన్ని వర్గాలకు, ప్రధానంగా మహిళలకు 2,500 నెల నెల ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టు టెన్షన్గా అకౌంట్లో వేస్తానని ఏదైతే చెప్పిండ్రో, ఇలాంటి కారణాలు బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికి దుష్ప్రచారాలు, తెలంగాణ వ్యతిరేక మీడియా, చంద్రబాబు బంట్లు, ఏజెంట్లు, తెలంగాణ ద్రోహులు, మరి తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి దుష్ట శక్తులు అన్నీ పనిచేసినాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా అన్ని పనిచేసినాయి. అందులో ఇదొక కారణం. దీన్ని బూచిగా చూపించి అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు మరి తెలంగాణ ద్రోహులు కానీ, తెలంగాణ వ్యతిరేక మీడియా కానీ ప్రచారం చేయలేదా? ఇదేదో గొప్ప సత్యం, లిక్కర్ స్కామ్ జరిగింది, నిందితురాలు నేరస్తురాలు జైలుకు పోయింది అనే ప్రచారం అరెస్ట్ కాకముందు ప్రచారం చేసిండ్రు. అరెస్ట్ కాకముందు ఏం ప్రచారం చేసిండ్రు? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే కవితను అరెస్ట్ చేస్తలేరు. అరెస్ట్ అది అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ పడడానికి. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చూసిండ్రా, ఉద్యమ దళపతి కుమార్తెనే, కేసీఆర్ గారి కుమార్తెనే లిక్కర్ స్కామ్ లో ఢిల్లీకి అరెస్ట్ అయింది, జైల్లో ఉన్నారు. ఇట్లాంటి అన్ని అటు కాళేశ్వరాన్ని చూపించి, ఇటు అవినీతి అని చెప్పి, ఇదని చెప్పి రకరకాలుగా తెలంగాణ వ్యతిరేక మీడియా, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ సర్వశక్తులు ఒడ్డిండ్రు, బీఆర్ఎస్ ఓడించే ప్రయత్నం చేసిండ్రు. 1.8% ఓట్లతోని బీఆర్ఎస్ ఓడిపోయింది, అంగీకరించే విషయం. అందులో కేటీఆర్ గారిని తప్పుబట్టాల్సిన అంశం ఏమున్నదో నాకైతే తెలియదు. తెలంగాణ సమాజం కూడా స్వాగతించారు. ఆయన పెద్ద మనసుతోని కవితను అభినందిస్తూ ఉంటే, కవితకు న్యాయం జరిగిందంటా ఉంటే, మరి ఆమె దాన్ని రిసీవ్ చేసుకోకుండా బీఆర్ఎస్ మీదనే బురద జల్లే ప్రయత్నం చేయడం విచారకరం. ఓకే మేడం. అండ్ ఇప్పటివరకు రైతు భరోసా, అదే మీరు అన్నట్టు కూడా అనేక హామీలు ఇచ్చింది. రైతు భరోసా రాక చాలా మంది రైతులు ఈరోజు ఎదురు చూస్తున్నారు మేడం. ఏమంటారంటే అసలు రానట్ట, వస్తున్నట్ట, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందలేసే ప్లానింగ్ ఏమైనా ఉండొచ్చా? ఇది గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ప్రజలను నమ్మించే ధోరణి ఏదైతే చేస్తా ఉన్నదో, దానికి రేవంత్ రెడ్డి గారి అబద్ధాలకు, కాంగ్రెస్ అబద్ధాలకు వంత పాడే మీడియా, ప్రజలను నమ్మించే మీడియా ఏదైతే ఉన్నదో, పచ్చ మీడియా, అది ప్రజల్ని నమ్మిస్తూనే ఉన్నది. పదే ప్రజలను నమ్మిస్తూనే ఉన్నది. 9,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయి, సంక్రాంతికి రైతు భరోసా వేస్తాడు, రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి మాట రావడమే ఆలస్యం, ఆ మీడియా బాజా భజంత్రీలు వాయించి వేస్తున్నాడని కవరింగ్ చేసేసి ప్రజలు కూడా నిజమే అనుకున్నారు.
ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది, మున్సిపల్ ఎన్నికల కోడ్. ఈ ఎన్నికలు పూర్తి కాగానే వేసేస్తాడు, ఇదిగో డబ్బులు ఆ పలానా దగ్గర అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, లేదా ఉన్నాయి. ఇట్లా రకరకాల కథనాలు వండి వార్చి తెలంగాణ ప్రజలకు నిజంగానే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వబోతున్నాడు రైతులకు అనేటువంటిది ఓకే. చూపించేసిండ్రు. అరచేతిలో వైకుంఠం అంటారు కదా, అట్లా చూపించేసిండ్రు. తీరా ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఒడ్డెక్కిండ్రు, ఒడ్డు చేరింది అవును. కాంగ్రెస్ ప్రభుత్వం.